హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. పెసరట్టు అనగానే అందరికీ ఇష్టమేనండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు అదే రెసిపీని నేను చేసుకుంటున్నానండి. చూడండి, ముందుగా ఇది పెసరపప్పు అండి. నైట్ అంతా నానబెట్టుకొని ఈ విధంగా కడిగేసి తీసుకున్నాను. ఇది గ్లాసు పెసరపప్పు అండి. ఇందులో ఒక గుప్పెడు బియ్యం కూడా వేసుకుని నానబెట్టుకున్నానండి. బియ్యం వేసుకోవడం వల్ల మనకి పెసరట్టు కొంచెం బాగా వస్తుందండి. అందుకని బియ్యం వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇలా కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం పెసరట్టుని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నానండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. చూడండి, ఇది పెసరట్ల మీదకి సన్నగా తరిగి ఉల్లిపాయల్ని ఈ విధంగా తీసుకున్నానండి. ఇప్పుడు దోశ వేసి పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కాస్త ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటారు, కానీ నేను వేసుకోవట్లేదండి. మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఆయిల్ పోసుకొని మనం దీంతో కాస్త ఇలా అణిచిపెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు పెసరట్టు నుంచి వేరవకుండా ఉంటాయండి. చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే మిగతా పెసరట్లు కూడా కాల్చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా వేడివేడిగా పెసరట్లు రెడీ అయిపోయినాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.